హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. మేము వైకుంఠ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్ళామండి. అక్కడ ఆ టెంపుల్‌లో వచ్చేసి శివుడు కూడా ఉంటారు. అలానే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది అక్కడే. చాలా పెద్ద టెంపుల్ అండి. లొకేషన్ వచ్చి బెంగుళూరు కేఆర్‌పురం. చాలా అంటే చాలా బావుంటుంది టెంపుల్ వచ్చేసి. మేమైతే ఇంకా ప్రదోష వేళల్లో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాము. ఇంకా రష్ అయితే కొంచెం తక్కువగానే ఉన్నింది. సో, ఇక్కడొచ్చి నందీశ్వరుడు, ఇంకా అయితే శివుడు ఉన్నాడు. లోపలైతే మొబైల్ అలో లేదు అండి. ఇంక తర్వాత వచ్చేసి ఇది గోపురము, ధ్వజస్తంభము, ఇంకా అంతా చూడండి చాలా బాగుంది కదా టెంపుల్ అయితే. నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంది అండి. ధ్వజస్తంభం అయితే సూపర్గా ఉంది. ఇంక తర్వాత మా పాప అండ్ మా అనిత తర్వాత వచ్చేసి ఇంకా అలానే వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శించుకుందామని పక్కనే వెళ్ళాము. ఇక్కడైతే దీపాలంతా వెలిగించారు. చాలా అంటే చాలా బాగుంది. చాలా రష్ అయితే ఉంది అండి. ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఇక్కడ వచ్చేసి. ఇంకా ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకుంటున్నాము. ఇంకా అలా అలా అని ఆంజనేయ స్వామి వారి దర్శనం అయితే కంప్లీట్ వచ్చేసింది. చాలా బాగుంది కదా అండి. టెంపుల్ అయితే బాగా రెడీ చేశారు స్వామివారిని. ఇంకైతే క్యూ లైన్ అయితే పెట్టారు. ఎలా అంటే అలా వెళ్ళకూడదు, రూల్స్ అనేది పాటించాలి కదా. ఇంకా హుండీ అయితే చూడండి అన్నీ అవైలబిలిటీ పెట్టారండి. చాలా బాగుంది టెంపుల్ అయితే కనుక ఒకసారి మీరు కూడా వెళ్ళండి. బెంగుళూరు లొకేషన్ కేఆర్‌పురం చాలా బాగుంటుంది. టెంపుల్ అయితే చాలా పెద్దది. ఇంకా అలానే అవుట్ సైడ్ అండి టెంపుల్ అంతా చూడండి. ధ్వజస్తంభం అయితే చాలా బాగుంది. ఇంకా మా పెద్ద పాప, మా అనిత, నేను ఇంకా అలా ఒక ఫొటోస్ అయితే తీసుకున్నాము. మా చిన్న పాప, నేను. చాలా టెంపుల్ అయితే చాలా బాగుంది అండి. మా ఇద్దరు అమ్మాయిలు, మా చిన్న పాప, ఇంకా అలా అలా అయితే ఫొటోస్ తీసుకొని మేమైతే అలా ఎంజాయ్ చేసాము. మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్, తను మధ్యలో అమ్మాయి సడన్గా వచ్చింది, మీట్ అయ్యింది టెంపుల్లో. ఇంకా అలా అలా అని దేవుని దర్శనం అయితే చేసుకొని హ్యాపీగా కొద్దిసేపు అక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఇంకా అలానే కొద్దిసేపు టెంపుల్లోనే టైం పాస్ చేసాము. చాలా ప్రశాంతంగా ఉందని టెంపుల్లో అయితే. టెంపుల్ అన్నాక చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. సో మనము టెంపుల్కి వీక్లీ టూ టైమ్స్ ఆర్ 3 టైమ్స్ అన్నా వెళ్ళాలి. వెళ్తేనే మనకి మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుంది కదా అండి. చూడండి, ధ్వజస్తంభం అంతా అయితే కనుక చాలా బాగా కట్టారు. టెంపుల్ అయితే సూపర్గా ఉందండి టెంపుల్. ఇంకా అలానే కొద్దిసేపు అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం అయితే ఇక్కడ కొత్తగా టెంపుల్ కట్టారు. ఇక్కడ అవుట్ సైడ్ అండి కిందకు వచ్చాము. టెంపుల్కి సైడ్ ఇంకొక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇంకా ఆంజనేయ స్వామి వారిని అయితే కూడా దర్శించుకున్నాము. ఇంకా అలా అవుట్ సైడ్ కొద్దిసేపు ఫొటోస్ తీసుకుంటూ ఇంకా అయితే టైం పాస్ చేసాము అక్కడే. టెంపుల్ అయితే చాలా బాగుంది అండి. నాకైతే ఈ ఫొటోస్ అయితే బాగా నచ్చాయి టెంపుల్లో అయితే. ఇంకైతే కొద్దిసేపు నేను, మా అనిత ఇక్కడ వచ్చేసి మా చిన్న అమ్మాయి చూడండి. టెంపుల్ అయితే అవుట్ సైడ్ అయితే చాలా బాగుంది కదా. ఆంజనేయ స్వామి వారిని అయితే ఇంకా దర్శించుకున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ లైక్ చేసి ఫాలో చేయండి. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే మనము కలుసుకుందాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.